వెల్కమ్ టు YI36 మీడియా. మనం ఇప్పటివరకు చాలా విషయాల మీద మాట్లాడుకున్న ప్రతి విషయంలో కూడా నీటి మీద మనం ఎక్కువగా ఇంపార్టెన్స్ తీసుకుని నీటి గురించే చెప్పడం జరిగింది. ఆ నీటి గురించే మనం ఎందుకు చెబుతున్నాము అంటే భారతదేశంలో ఉన్నటువంటి నీటి కొరత, ఆ నీటి కొరత గురించి పట్టించుకునేటటువంటి నాదుడు లేకుండా పోవడం, మనల్ని పరిపాలిస్తున్నటువంటి పరిపాలకులు ఎవరైతే ఉన్నారో ఆ నీటి గురించి కనీస ఆలోచన చేయకోకుండా అసలు భారతదేశంలో మనకు ఉన్నటువంటి నదులెన్ని, ఆ నదుల తాలూకు ఉపనదులెన్ని, ఆ ఉపనదుల నుంచి వచ్చేటటువంటి కాలువల నుంచి వచ్చే వాటర్ కానీ, కాలువల నుంచి మనం చెరువులకి స్టోరేజ్ చేసుకునేటటువంటి నీరు కానీ, ఇవేవైతే ఉన్నాయో మనల్ని పరిపాలిస్తున్నటువంటి పరిపాలకులు వీటి మీద ఖచ్చితంగా ఫోకస్ పెడితే మన భారతదేశంలో ఎంతో కొంత మనం నీటి నుంచి పడుతున్నటువంటి ఇబ్బందుల్ని కొంచెం కాకపోతే కొంచెమైనా సరే మనం తప్పించుకునే అవకాశం ఉంది. ప్రస్తుతం మన దగ్గర ఉన్నటువంటి సోర్సెస్ అంటే గ్రౌండ్ సోర్సెస్ కూడా ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో అడుగంటిపోయినాయి. అంటే భూగర్భ జలాలు కూడా అడుగంటిపోయినటువంటి పరిస్థితి. రోజు రోజుకి వాతావరణంలో మార్పులు, ఆ వాతావరణంలో వచ్చేటటువంటి మార్పులు తాలూకు ఇంపాక్ట్ అంతా కూడా నీటి మీద పడుతుంది. తద్వారా ఆ నీరు అనేటటువంటిది, ఆ భూగర్భ జలాలు ఇంకిపోవడం, మనకి పూర్వకాలం రోజుల్లో ఉన్నటువంటి చెరువులు తగ్గిపోవడం, కాలువల నుంచి వచ్చేటటువంటి నీరు ఇది వరకు ఎక్కువ వెడల్పుతో వచ్చేటటువంటి కాలువలు కూడా తక్కువ వెడల్పులోకి కరిగిపోవడం. ఎందు గురించి అంటే అటుపక్కన ఉన్నవారు కానీ ఇటుపక్కన ఉన్నవారు కానీ వాటిని ఆక్రమించుకోవడం ఎప్పుడైతే జరుగుతూ ఉందో ఆ కాలువల్లో కూడా పూడికలు తీయకపోవడం ఉండేసరికి మనకు వస్తున్నటువంటి నీరు పూర్తి స్థాయిలో వచ్చేటటువంటి నీరు అంతా కూడా తగ్గిపోయినటువంటి పరిస్థితి. దీని అంతటే కూడా ప్రతి ఒక్కరూ కూడా ఆలోచన చేసి దీని నుంచి ఏ విధంగా మనం గట్టెక్కాలి, ఏ విధంగా మనం వాటర్ తాలూకు ఇబ్బందుల నుంచి బయటపడాలనేది ఆలోచిస్తే ప్రస్తుతం ఉన్నటువంటి రాజకీయ వ్యవస్థ ఎంతో కొంత దీని మీద అవగాహన కల్పించి వాటర్ వినియోగాన్ని తగ్గించడమా, గ్రౌండ్ లెవెల్లో ఉన్నటువంటి వాటర్ శాతాన్ని పెంచుకునే విధంగా ప్రయత్నాలు చేయడమా, లేదు మనకి ఆకాశంలో నుంచి పడుతున్నటువంటి వర్షపాతాన్ని ఒడిచిపట్టే విధంగా ప్రయత్నాలు చేయడమా, లేదు గవర్నమెంట్ ఉపయోగించి కొత్త ప్రాజెక్టులు తీసుకొచ్చి, ప్రాజెక్ట్ అంటే ఏదో పేరు పెట్టి ఒక శిలా ఫలకాన్ని అక్కడ తయారు చేసి రిబ్బన్ కట్ చేసి వెళ్ళిపోవడం కాకోకుండా ఆ శిలా ఫలకాన్ని రెడీ చేసిన దగ్గర నుంచి ప్రాజెక్టు పనులు స్టార్ట్ అయిన దగ్గర నుంచి అయిపోయేంత వరకు కృతనిశ్చయంతో ఒక పనిని మనం తీసుకున్నాము. మన పాలనా పరిధిలో ఈ యొక్క ప్రాజెక్టు మనం చేయాలనే సంకల్పం ఏదైతే చేశామో దానిని పూర్తి చేసే విధంగా కనుక పరిపాలకులు పూర్తి ఏకాగ్రతతో కనుక పనిచేస్తే ఖచ్చితంగా భారతదేశంలో ఉన్నటువంటి నలుమూలలకి కూడా నీరు చేరే విధంగా ఒక ప్రయత్నం అనేటటువంటిది ఫలిస్తుంది. ఇప్పుడు బాలకులు ఏం చేస్తూ ఉన్నారంటే ఒక ప్రాజెక్టుని చేద్దాం, ఒక ప్రాజెక్టు నిర్మిద్దామని స్టార్ట్ చేస్తే దాంట్లో ఎవరి వాటా ఎంత అనేది తేల్చుకోలేక చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. అందు గురించి ఏమవుతుంది, ఆ వాటాల దగ్గరే పని అయిపోతూ ఉంది. ఈ వాటాల దగ్గర మాట్లాడుకోవడం, ఈ ప్రాజెక్టు ముందుకు వెళ్ళకపోవడం, తద్వారా మళ్ళీ ఈ 5 సంవత్సరాలు గడిచిపోవడం, మళ్ళీ కొత్త గవర్నమెంట్ రావడం, ఆ మళ్ళీ కొత్త గవర్నమెంట్ వచ్చిన తర్వాత మళ్ళీ ప్రాజెక్టు తాలూకు అంచనా విలువలు పెరిగిపోవడం, ఈ అంచనాలు పెరిగిన తర్వాత మళ్ళీ వచ్చినటువంటి కొత్త పరిపాలకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళల్లో మళ్ళీ సర్దుబాట్లు చేసుకోవడం, ఇవంతా కూడా ఒక్కసారి ఆలోచన చేసి ఇదంతా ఎవరి మీద పడుతుంది, ఈ భారం అంతా ఎవరి మీద పడుతుంది, రేపు పొద్దున రాబోయే రోజుల్లో జరగబోయేటటువంటిది ఏది ఉంది, ఏ విధంగా మనం ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఉంది, అసలు నీరు గురించి ఇంత ఇబ్బంది ఎందుకు ఎదుర్కోవాలి, మనకి ఇన్ని సోర్సెస్ ఉన్నప్పటికీ కూడా దాన్ని సరైనటువంటి విధానంలో మనం ఎందుకు తీసుకెళ్ళిపోతున్నాం, గవర్నమెంట్ పూర్తి స్థాయిలో వాటి మీద ఎందుకు పనిచేయట్లేదు అని నిలదీయాల్సింది సామాన్యుడే. ఆ నిలదీయాల్సినటువంటి సామాన్యుడు ఎప్పుడైతే రాజకీయ నాయకుల చేతుల్లోకి వెళుతున్నాడో ఆ వెళ్ళేటప్పటికి ఈ నిలదీయాల్సినటువంటి పరిస్థితి కూడా అక్కడితో ఆగిపోవాల్సింది. సో దాని గురించి ఆ నీటిని ఏ విధంగా మనం వాడుకోవాలి, వచ్చే విధానం, గవర్నమెంట్ మనకి ఏ విధమైనటువంటి వాటర్ ఇచ్చే విధానం ఏ విధంగా ఇస్తుంది, ప్రతి ఒక్కరూ కూడా దీని మీద ఆలోచన చేయాలి.
మనకున్నటువంటి గ్రౌండ్ ప్రస్తుతం భూగర్భ జలాలు పూర్తిగా అడుగంటిపోయినటువంటి పరిస్థితి. చాలా ప్రమాదం అంచును మనం నిలబడి ఉన్నాం. ఎందు గురించి అంటే భూగర్భ జలాల్లో ఆ వాటర్ తేమ అనేది ఉంటేనే మనకి రేపొద్దున ఏ విపత్తులు వచ్చినా కానీ మనం బయటపడడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో పూర్తిగా డ్రై అయిపోతా ఉంది. రాజకీయ నాయకులు ఏ ఒక్కరు కూడా దీని మీద పూర్తి అవగాహనతో లేకోకుండా ఎప్పటికీ కూడా రాజకీయ కోణంలోనే ఈ నీటిని కూడా చూస్తున్నారు తప్ప ఇది నీటిని రాజకీయ కోణంలో కాదు, సామాన్య కోణంలో చూడాలి. ఈ నీటిని మనకి సామాన్యులకి ఏ విధంగా అందుబాటులోకి తీసుకురావాలి. ప్రతి దగ్గర కూడా మనకి పొద్దున లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు కావాల్సినటువంటిది నీరే. ఆ నీటిని పూర్తి స్థాయిలో మన మధ్యకి తీసుకురావాలి అనే ఆలోచన వీళ్ళు ఎందుకు చేయలేకపోతా ఉన్నారు? ఇదంతా కూడా ప్రతి ఒక్కరూ కూడా ఆలోచన ఖచ్చితంగా చేయాలి. ఏ విధంగా అయితే మనం వాటర్ యొక్క వినియోగాన్ని లేదు రావాల్సిన దానిని వచ్చే విధంగా మనం రాజకీయ నాయకుల మీద ఎక్కువ ప్రెజర్ తెచ్చే విధంగా ప్రతి ఒక్కరూ కూడా కృషి చేసే విధంగా ఉంటారని ఆశిస్తూ ఇప్పుడు జరుగుతున్నటువంటి ప్రతి దానిలో కూడా ఇప్పుడు జరుగుతున్నటువంటి రాజకీయ వ్యవస్థలోకి ప్రతి ఒక్కరు ప్రశ్నించేట్టుగా తయారైతే మనకి పని సులువవుతుంది. ప్రతి ఒక్కరూ దీనిని గమనించండి. వాటర్ వినియోగం, వాటర్ మనకు వచ్చేటటువంటి పరిస్థితులు, రాజకీయ నాయకులు చేయాల్సినటువంటి పరిస్థితులు ఇవన్నీ కూడా పూర్తిగా కనుమరుగైపోతా ఉన్నాయి. రోజు రోజుకి మార్పులు జరుగుతూ ఉన్నాయి. ఇదంతా కూడా వచ్చి నీటి మీద పడతా ఉంది. గ్రహించండి. ప్రతి ఒక్కరు కూడా దీన్ని అబ్జర్వ్ చేయండి. ఎక్కడ లోపం జరుగుతుంది, ఎందుకు లోపం జరుగుతుంది, ఏ రాజకీయ నాయకుడి వల్ల లోపం జరుగుతుంది, రాజకీయ వ్యవస్థ వల్ల ఎంత ఇబ్బంది జరుగుతుంది, రాజకీయ వ్యవస్థ ఇలా ఉండడం వల్లే సమాజం ఈ విధంగా తయారవుతుంది. ఈ సమాజానికి మనం ఏ విధంగా ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులు ఏ విధంగా అధిగమించగలుగుతాము, ఇవన్నీ కూడా ప్రతి ఒక్కరు ఆలోచించండి. ఖచ్చితంగా మీరు ఆలోచిస్తేనే ఈ నీరు గురించి మనం ఎంతసేపు మాట్లాడుకుంటున్నాము, ఈ నీటి వినియోగాలు, ఈ నీరును మనం ఒడిచిపట్టుకోవడాలు, ఈ నీటిని సామాన్య మధ్యకి తీసుకురావాలనే విధంగా ఏదైతే డిస్కస్ చేస్తూ ఉన్నామో ప్రతి ఒక్కరూ కూడా ఇది నా బాధ్యత, నా దేశ బాధ్యత అన్నట్టుగా ప్రతి ఒక్కరూ కూడా తీసుకుంటేనే ఈ విపత్తు నుంచి మనం బయటపడగలుగుతాం. ఇప్పుడు రాబోయే పరిస్థితులు, గడిచిపోయిన పరిస్థితులను ఆలోచిస్తే ఇప్పుడు పరిస్థితులు ఇబ్బందికరం. అసలు ఇప్పుడు పరిస్థితుల నుంచి రాబోయే పరిస్థితులను ఆలోచిస్తే చాలా దయనీయమైనటువంటి పరిస్థితులు ఉంది. ప్రస్తుతం అంతా కూడా బాటిల్ మీదే నడుస్తుంది, రూపాయి మీదే నడుస్తుంది. ఆ బాటిల్ని మనం పైసా ఇచ్చి కొంటేనే బాటిల్ చేతిలోకి వచ్చేటటువంటి పరిస్థితి ఉంది. ఆ బాటిల్ని 1 సెకండ్లోనూ 2 సెకండ్లోనూ ఖాళీ చేసేటటువంటి పరిస్థితి ఉంది. ప్రతి ఒక్కరు దీనిని గమనించండి. ప్రతి ఒక్కరూ రాజకీయ నాయకుల దగ్గరికి వచ్చేసరికి మనకి పని ఎందుకు కావడం లేదు, ఎందుకు చేయించుకోలేకపోతా ఉన్నాం. ప్రతి ఒక్కరు కూడా దీని మీద దృష్టి పెట్టండి. దీని నుంచి దృష్టి పెట్టిన తర్వాతనే మనం మన తాలూకు పరిస్థితుల్ని ఇవన్నిటిని కూడా మనం నెగ్గుకు రావడానికి అవకాశం ఉంటుంది. సో దాని గురించి ప్రతి ఒక్కరూ కూడా దీని మీద దృష్టి పెట్టండి. మీకు రాబోయే వీడియోల్లో కూడా ఈ నీటి గురించి, నీటి వినియోగాల గురించి, నీరు మనకి ఎక్కడెక్కడ ఏ విధంగా సోర్సెస్ ఉన్నాయి, ఆ సోర్సెస్ ఉన్న నీటి నుంచి ఏ విధంగా మనం వాటిలందరినీ కూడా స్టోరేజ్ చేసుకోవచ్చు, ఇది ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ మీకు ఇస్తూ YI36 ఛానల్ నుంచి ప్రతి ఇన్ఫర్మేషన్ మీకు ఇవ్వడానికి రెడీగా ఉన్నాము. మరిన్ని వీడియోలతో మీ ముందుకు వచ్చి ఈ YI36 నుంచి ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ మీకు ఇవ్వాలని చెప్పేసి ఉద్దేశం చొప్పున దీనిని ఈ వీడియోలు చేయడం జరుగుతూ ఉంది. జై హింద్.